శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2026 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ అనగా సోమవారం రోజున అక్షయ తృతీయ పండుగ అయితే ఉంది కదండి. ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ముఖ్యంగా పూజలో ఏ ఏ వస్తువులు పెట్టుకోవాలి, ఇంకా ఈ రోజు పాటించవలసిన నియమాలేంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తండి. వీడియోకి వెళ్ళే ముందుగా ఈ 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, విలువైన వస్తువులు ఏ సమయంలో కొనుగోలు చేయాలి అనే అన్ని విషయాలు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర తప్పకుండా అయితే పెట్టుకోవాలండి. ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే ఎన్నటికీ తరగనటువంటి ఐశ్వర్యాలు చేకూరుతాయండి. ఆ తల్లి దయ వల్ల ధనధాన్యాలకి, సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించవచ్చు. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. అక్షయ తృతీయ అంటే అక్షయ అంటే తరిగిపోకుండా శాశ్వతంగా ఉండేదని అర్థం అండి. అంటే ఈ అక్షయ తృతీయ రోజున ఏ చిన్న పని చేసినా రెట్టింపు ఫలితాలను అయితే మనకు కలుగుతాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటి స్నానం ఆచరించి ఇల్లు, గుమ్మాలు అన్నిటినైతే శుభ్రం చేసుకోవాలండి. ద్వారబంధానికి కూడా చక్కగా పసుపు కుంకుమ బొట్లయితే పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకోవాలి. ఇంటికి లక్ష్మీ కళ వచ్చేటట్టు అందంగా అలంకరించుకోవాలండి. ఇంకా పూజ మందిరాన్ని కూడా అందంగా అలంకరించుకోండి. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను పూజ. మీరు పూజా మందిరంలో అనుకున్నా అక్కడేం చేసుకోవచ్చండి. ముందుగా ఒక పీట అయితే ఏర్పాటు చేసుకొని పీటకి పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని వాటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని వాటిపైన ఒక క్లాత్ అనేది వేసుకొని 3 గుప్పెలు బియ్యం వేసుకొని బియ్యం పైన పసుపు, కుంకుమ వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి చిత్రపటం లేకపోతే మీరు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు కలిసి ఉన్న చిత్రపటం ఉన్న అదైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. లేదా లక్ష్మీ కుబేరులో ఫోటో ఉన్న అదైనా పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఉన్న పూలతో, మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని చక్కగా అలంకరణ అయితే చేసుకోండి. దగ్గర ఉన్న పుష్పాలతో, నగలతో అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకున్నాండి. ఈ అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏదైనా కొన్నా, ఏవైనా తలపెట్టినా కానీ అవి ఖచ్చితంగా మనకి అక్షయంగా ఉంటుంది అంటారండి. ఒక నమ్మకం అండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే బాగా కలిసి వస్తుందని ఈరోజు ఎక్కువ బంగారం కొంటూ ఉంటారండి. కానీ నిజానికి మన శాస్త్రంలో అయితే ఈరోజు బంగారం కొనాలని ఎక్కడైతే చెప్పలేదండి. బంగారం అనేది దానం చేయాలని చెప్పబడింది, కానీ బంగారం కొనాలని ఎక్కడ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో చాలామంది బంగారాన్ని లక్ష్మీ అమ్మవారితో పోలుస్తారు కాబట్టి బంగారాన్ని అయితే కొని తెచ్చుకుంటున్నారండి. ఇంకా నేను ఇక్కడ పూజలో ఈరోజు కొత్త పసుపు కుంకాలు అయితే తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకున్నానండి నిండుగా. ఇంకా నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం కూడా పూజలో పెట్టుకున్నాండి. మీ దగ్గర కూడా లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పూజలు అయితే పెట్టుకోండి. ఇంకా ఈ రోజున కొన్ని మంగళకరమైన వస్తువులు అంటే పసుపు కొమ్ములు కానివ్వండి, అంటే బంగారం కొనలేని వాళ్ళు ఇలాంటి మంగళకరమైన వస్తువులైనా తెచ్చుకొని లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన ఇలాంటి మంగళకరమైన వస్తువులు తెచ్చుకొని మనం పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు కాబట్టి ఇలాంటి వస్తువులను తెచ్చుకొని మనం పూజలో పెట్టుకున్నా కానీ మనకి ఎలాంటి ధనధాన్యాలకి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారు అయితే చూసుకుంటుందండి. నేను ఇక్కడ పసుపు కొమ్ములు, గోమతి చక్రాలు, ఏకాశి నారికేలము ఇలాంటివన్నీ కూడా నేను తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకున్నాను అండి. ఒకవేళ మీ దగ్గర ఇవేవి కూడా అందుబాటులో లేకపోతే కల్లుప్పు ఉంటుంది కదండి, ఆ రాళ్ళ ఉప్పు ప్యాకెట్, చిన్న ప్యాకెట్ తెచ్చుకొని అయినా ఈరోజు అంటే ఇంట్లో అయితే పెట్టుకోకూడదండి. మనం కొత్తగా కొనుక్కొని వచ్చి ఆ ప్యాకెట్ అయినా తెచ్చుకొని మనం ఈ రోజులో పూజలు అయితే పెట్టుకోవచ్చండి. అంటే మీకు ఎలాగ వీలు కుదిరితే అలాగైతే పెట్టుకోండి. ఇంకా ఈ రోజున అక్షయ పాత్ర అనేది పెట్టుకుంటారండి. నేను ఇక్కడ వీడియోలో అయితే అక్షయ పాత్ర అయితే చూపించట్లేదు. మీరు ఒకవేళ పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, అంటే అక్షయ పాత్ర పెట్టుకోలేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలో నేను ఇప్పుడైతే అలా చూపిస్తున్నాను అండి. అంటే ఈరోజు అక్షయ పాత్ర పెట్టుకుంటారు. ఇంకా మనం
కుబేర కుండలు ఉంటాయి కదండి, ఆ కుబేర కుండలు కూడా పెట్టుకొని ధాన్యాలు ఒక్కొక్క ధాన్యాన్ని ఒక్కొక్క కుండలు అయితే పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకుంటారు. అలా ఏమీ చేయలేము అనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా మీరు ఆ రోజు ఏం తెచ్చుకున్నారో లక్ష్మీప్రదమైన వస్తువులు, అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏం తెచ్చుకున్నారో ఆ వస్తువులు అయితే పూజలో పెట్టుకొని ఇలా సింపుల్గా తేలికగా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా నేను ఇక్కడ పూజలో కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టుకున్నాను. మనం ఏ పూజ ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి కదండి. నేను ఇక్కడ గణపతికి పూజ అయితే చేసుకున్నాను. గణపతికి ధూపం దీపం నైవేద్యంగా సమర్పించానండి. నైవేద్యం బెల్లాన్ని అయితే సమర్పించాను. ఇంకా తర్వాత మనం లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. మీ దగ్గర ఉన్న చిట్టి గాజులతో కానివ్వండి, మీ దగ్గర ఉన్న పుష్పాలతో, అక్షింతలతో కానివ్వండి, మీరు కుంకుమతో కానివ్వండి అమ్మవారికి అర్చిస్తాం పూజ అయితే చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటా పూజ అయితే చేసుకోండి. అసలు ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయండి. మన పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడికి చెప్పి మహాభారతాన్ని మొదలుపెట్టిన రోజు కూడా ఈ రోజేనండి. ఈ రోజుకి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. ఇంకా సింహాచలంలో అప్పన్న స్వామికి చందనోత్సవం అనేది ఈ రోజున జరిపిస్తారు. అలానే పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు బహుకరించిన అక్షయ పాత్ర కూడా ఈ రోజే అండి. అంటే శ్రీకృష్ణుడు మన పాండవులకి అక్షయ పాత్రను ఈ రోజే బహుకరించారు. ఈ రోజున తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవిని, కుబేర్ని, అలాగే అక్షయుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని తప్పకుండా ఆరాధించాలండి. అక్షయ తృతీయ రోజునే కుబేరుడు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి ధనానికి కుబేరుడు అధిపతిగా అయ్యాడు అని కూడా మన శాసనంలో అయితే ఉందండి. ఎన్నో విశేషాలైతే ఈ అక్షయ తృతీయ రోజునైతే ఉంది. ఈ రోజున మనం ఉదయాన్నే ఈ పూజ అయితే నిర్వహించుకోవాలి. ఎందుకంటే ఉదయం 11 గంటల వాటికే మనకి అక్షయ తృతీయ అయితే ఉందండి. ఈ 11 గంటల లోపే మనం ఈ పూజ అనేది నిర్వహించుకోవాలండి. ఒకవేళ మీకు ఈరోజు కుదరలేదంటే మనకి ముందు రోజైనా మనం సాయంత్రం వేళల్లో అంటే 19వ తేదీ సాయంత్రం వేళలో అంటే మధ్యాహ్నం నుండి మనకి అక్షయ తృతీయ అయితే ప్రారంభమైంది. లేదా ఆ రోజు సాయంత్రం అయినా సరే ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. విలువైన వస్తువులు కూడా ఈ 19వ తేదీ సాయంత్రం నుండి కొనుక్కోవచ్చండి. ఒకవేళ బంగారం అవి కొనాలనుకునే వాళ్ళు ఆ టైంలోనే కొనుక్కోవచ్చు. లేదా మనం సోమవారం రోజున ఉదయం వేళలైనా కొనుక్కొని అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకొని ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఇక్కడ నేను అమ్మవారికి చిట్టి గాజులతో అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకుంటా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నా అండి. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకోండి. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం అనేది మన అందరి మీద ఉంటుంది. ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ప్రతి ఒక్కరి మీద అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేవు, ఏమీ చేయలేము అనుకునే వాళ్ళు ఊరక నార్మల్గా అమ్మవారికి దీపారాధన చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఓం లక్ష్మీదేవియే నమః అనుకుంటా కూడా అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. ఇలా పూజ అంతా అయిన తర్వాత నేను అమ్మవారికి ఇలా తాంబూలం కింద అయితే పెట్టుకున్నాండి. మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా పూజ అయినా చేసుకొని అమ్మవారి దగ్గర కొన్ని వస్తువులు అయితే పెట్టుకోవచ్చు, మంగళకరమైన వస్తువులు. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాలి. ఇవాళ పాలతో చేసిన ఏదైనా తీపి పదార్థం అయితే నైవేద్యంగా సమర్పించండి. నేను ఇక్కడ పాలతో నైవేద్యంగా అయితే చేసుకొని అంటే పాయసం అయితే చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించండి. చివరిగా మనం కర్పూర హారతి అనేది ఇచ్చి నారికేళం సమర్పించి కర్పూర హారతి అనేది ఇచ్చి మనం పూజ అయితే పూర్తి చేయాలి. ఈ విధంగా మనం అక్షయ తృతీయ రోజున ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటే మన ఇంట్లో ఎటువంటి సిరి సంపదలకు, ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఆ లక్ష్మీ అమ్మవారి సంపూర్ణ కరుణా కటాక్షాలు అనేది మనందరి మీద ఉంటుందండి. నేను ఇలాగే చేసుకోవాలని ఏం చెప్పట్లేదండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఆచారం ఎలా ఉందో పూజ చేసుకునేది ఆ రోజు అలా ఆ విధంగా పూజ అయితే చేసుకోండి. నేనైతే ఇలా సింపుల్గా అయితే తేలిగ్గా అయితే చేసుకున్నాండి. మీరు ఒకవేళ అక్షయ పాత్ర పెట్టుకున్నా, కుబేర కొంచెం పెట్టుకున్నా, కుబేర కుండలు పెట్టుకున్నా, ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటాం అనుకుంటే అవన్నీ కూడా పెట్టుకొని పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. లేదా అవన్నీ పెట్టుకోలేము మేము అనుకునే వాళ్ళు ఇలా కొంచెం చిన్న ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొనైనా పూజలో పెట్టుకొని ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. లేదా మంగళకరమైన వస్తువులు ఏమన్నా తెచ్చుకొని కూడా ఆ అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు ఇంకా ఈ పూజకి ఈ అక్షయ తృతీయకి సంబంధించిన ఏమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా ఈ రోజున పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. నాన్ వెజ్ అనేది తినకూడదు. ఎందుకంటే మనం అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాం కాబట్టి.